తెలంగాణ కేసరి 18వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో పత్రికల పాత్ర అమోఘమని అశ్వరాపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం చంద్రగొండ మండల కేంద్రంలో తెలంగాణ కేసరి తెలుగు దినపత్రిక 17 వసంతాలు ముగించుకొని 18వ వసంతంలో అడుగుపెడుతున్న శుభతరుణంలో ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక సంచికను అశ్వరాపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల కోసం ఎలాంటి జీతభత్యాలు లేకపోయినా సమస్యల పరిష్కారం కోసం సమస్యలను ప్రచురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో పత్రికలు, జర్నలిస్టులు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. ఒకానొక దశలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళలేని మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. అందుకే మీడియాను 4th పిల్లర్గా పిలువబడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మంచి కథనాలతో పాఠకుల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి, జర్నలిస్టులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మాలద్ బొజ్జానాయకు, నియోజకవర్గ సేవాదళ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి, మండల అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి, చంద్రగొండ గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్, నాయకులు సారేపల్లి శేఖర్, కేశబైన నరసింహారావు, గాదె శివప్రసాద్, బొర్రా సురేష్, గుగులోత్ బాబు, శంకా శంకర్, సుండ్రు విజయ్, నల్లమోతు రమణ, కిరణ్ రెడ్డి, ఎస్కే ఇమ్రాన్, వసీం, చిన్నంశెట్టి మహేష్, చేపలమడుగు లక్ష్మణ్, మనోహర్, బన్య నాగరాజు, ఇస్లావత్ రుక్మిణి, బడుగు కృష్ణవేణి, బడుగు శంకర్, తెలంగాణ కేసరి నియోజకవర్గ రిపోర్టర్ ఎస్కే జాఫర్ తదితరులు ముఖ్యులు పాల్గొన్నారు. ఈరోజు పరిశీలన బర్త్డే రోజున ఈరోజు లాంఛనంగా ఈరోజు చేయడం అనేది అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారి దగ్గర ఉండే ప్రతి సమస్యని గెలిచే విధంగా చేస్తున్న మీ కృషికి ప్రత్యేకంగా మరి తెలంగాణ కేసరి యాజమాన్యానికి, పాఠకులందరికీ కూడా పేరున పత్రికలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి